بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. قال الله تبارك وتعالى في القرآن المجيد: كلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر. صدق الله العظيم. ఈ ఆయతులో అల్లాహ్ తబారక్ వతఆలా సెహరీ గురించి చెప్తున్నారు. సెహరీ టైంలో మీరు తినండి, తాగండి. ఎప్పటి వరకు తినాలి, తాగాలి? మన యొక్క సెహరీ టైం అయిపోయే లోపు మనం తిని తాగేసి ఉపవాసం కట్టేయాలి. ఎందుకంటే సెహరీ టైం స్టార్ట్ అయిన తర్వాత, ఉపవాసం స్టార్ట్ అయిన తర్వాత మనం తిన్నా తాగినా మన ఉపవాసం అనేది భంగం అయిపోతుంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాసం ఉండి మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మన ఉపవాసం భంగం అవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉపవాసం ఉన్నగా మనం ఏమన్నా తిన్నా, తాగినా, అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసినా, ఈ మూడు విషయాల్లోంచి ఏ ఒక్క విషయం జరిగినా ఉపవాసం భంగం అయిపోతుంది. ఒకవేళ మనం ఉపవాసం ఉన్న విషయం మనం మరచిపోయాం, మనకి గుర్తులేదు మనం ఉపవాసం ఉన్నామని, మరచిపోయి ఈ మూడు విషయాల్లోంచి ఏ ఒక్క విషయం జరిగినా అప్పుడు ఉపవాసం భంగం కాదు. కానీ తెలిసి గుర్తుండి కూడా మనం ఉపవాసం ఉండి ఈ మూడు విషయాల నుంచి ఏ ఒక్క విషయం చేసినా జరిగినా అప్పుడు ఆ ఉపవాసం అనేది భంగం అయిపోతుంది. కాబట్టి ఉపవాసం అంటే మూడు విషయాలకి దూరంగా ఉండటాన్ని ఉపవాసం అంటారు. ఒకటి, తినకూడదు. రెండు, తాగకూడదు. మూడు, భార్యాభర్తలు ఇద్దరూ కలవకూడదు. ఈ మూడు విషయాలకి దూరంగా ఉంటేనే అది ఉపవాసం. ఈ మూడు విషయాల్లోంచి ఏ ఒక్క విషయం జరిగినా ఆ ఉపవాసం భంగం అయిపోతుంది. ఒకవేళ ఉపవాసం ఉన్న విషయం మనం మరచిపోయి ఈ మూడు విషయాల్లో ఏ ఒక్క పని చేసినా అప్పుడు ఉపవాసం భంగం కాదు. కానీ గుర్తుండి మరీ చేస్తే అప్పుడు ఆ ఉపవాసం భంగం అయిపోతుంది. దానికి బదులుగా మళ్ళీ మనం కఫారా అనేది చేయాల్సి ఉంటుంది. కఫారా గురించి ఇన్షాల్లా నెక్స్ట్ ఎప్పుడైనా వివరంగా దాని గురించి చర్చించుకుందాం. అయితే విషయం ఏమిటంటే, మరి ఉపవాసం ఉండి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని అంటే, ముందుగా ఈ మూడు విషయాలు చేయకూడదు: తినడం, తాగడం, భార్యాభర్తలు ఇద్దరూ కలవడం. అలాగే ఇవి కాకుండా కూడా మనం కొన్ని పనులు చేయకూడనే ఉంటాయి, కొన్ని చెయ్యొచ్చు. అయితే ఆ విషయంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చాలామంది ఉపవాసం ఉండి ఉమ్ము మింగకూడదు అని అనుకుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. ఉమ్ము మింగటం అనేది తప్పు కాదు. ఉమ్ము మింగటం వల్ల ఉపవాసం భంగం కూడా కాదు. ఎందుకనంటే ఉమ్ము అనేది మన నోట్లోనే ఉత్పత్తి అయ్యేది. మనం బయట నుంచి దాన్ని నోట్లో పెట్టి మింగట్లేదు, మన నోట్లోనే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దాన్ని మింగటం వల్ల ఉపవాసం భంగం కాదు. అది కాకపోతే ఎవరైనా కావాలని ఉమ్ముని నోట్లో జమ చేసి దాన్ని ఒకసారి మింగితే దానివల్ల ఉపవాసం మక్రూ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప దానివల్ల కూడా ఉపవాసం అనేది భంగం కాదు. అలాగే ఉపవాసం ఉండి చేయకూడని పనులు ఏంటంటే, ముఖ్యంగా ఉపవాసం ఉండి తప్పుడు మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, ఎవరి గురించి చాడీలు చెప్పకూడదు, వినకూడదు. ఎందుకనంటే ఉపవాసం అంటే మనం తినకుండా తాగకుండా ఉండటం మాత్రమే కాదు. ఉపవాసం అంటే మన బాడీలోని అవయవాలు కూడా ఉపవాసం ఉంటాయి. కాబట్టి మన బాడీలోని అవయవాలను కూడా వాటిని సరైన పద్ధతిలోనే ఉంచాలి. వాటిని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు దారిలో వాటిని యూజ్ చేయకూడదు. అందుకే మన నాలుకని, మన చెవులని, మన కళ్ళని, మన ఆలోచనలను కూడా వాటి యొక్క లిమిట్లో ఉంచుకొని మన ఉపవాసం అనేది ఉండాలి. లేకపోతే మన ఉపవాసం మక్రూహ్ అయ్యే అవకాశం ఉంటుంది. మక్రూహ్ అంటే ఉపవాసం భంగం అయితే కాదు, కాకపోతే ఉపవాసం ఉన్నా కూడా మనకి లభించవలసిన పుణ్యం పూర్తిగా లభించదు. దాన్ని మక్రూహ్ అంటారు అన్నమాట. అయితే ఖులాస ఏమిటంటే, ఉపవాసం ఉండి కొన్ని పనులు చేయకూడదు. వాటిలో ముఖ్యంగా మన బాడీలోని ప్రతి అవయవాన్ని కూడా తప్పుడు దారిలో, తప్పుడు పద్ధతిలో యూజ్ చేయకూడదు. ముఖ్యంగా తినడం, తాగడం, భార్యాభర్తలు ఇద్దరు కలవడం, ఈ పనులు అస్సలే చేయకూడదు. ఇవి చేస్తే ఉపవాసం భంగం అవుతుంది. మరి మన ఉపవాసం భంగం అయితే మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ
రంజాన్ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉపవాసం ఉండాలి. దాంతోపాటు ఒక్కొక్కసారి కఫారా కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరి కఫారా అంటే ఏమిటి అనేది మనం ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కోసారి కఫారాతో పాటు మళ్ళీ ఉపవాసం ఉండాలి, ఒక్కొక్కసారి కఫారా లేకుండా ఉపవాసం